వెల్కమ్ టు డివై న్యూస్. మాకు దారి ఇవ్వండి గ్రామస్తుల ఆవేదన. తన నియోజకవర్గంలోని రైతులు 1 సెంటు భూమి కోసం దాడులు కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ చేసుకోకూడదని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే, మరోవైపు అందుకు విరుద్ధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా, అన్యాయంగా భూములు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఓవైపు చెబుతూనే ఉంటే, అందుకు విరుద్ధంగా కొన్ని చోట్ల ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని నాగశెట్టిపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి కొందరు రైతులు మాకు దారి ఇవ్వండి అంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. నాగశెట్టిపల్లి గ్రామ సమీపంలోని సెగలేరు కాల్వ వద్ద తమ భూములు ఉన్నాయని, అయితే నాగశెట్టిపల్లి పొలానికి దిర్శవంచ పొలానికి మధ్యలో కొంతమేర ప్రభుత్వ భూమి ఉండేదని, ఆ భూమి గుండానే దారి ఏర్పరచుకుని తమ పొలాల్లోకి వెళుతుండేవారమని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మాకు దారి లేకుండా చేశారని, తమను పొలాల్లోకి పోకుండా అడ్డుకుని దారికి అడ్డంగా కంచెలు వేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులకు చెప్పినా, ఎమ్మెల్యేకు చెప్పినా మా సమస్యను ఎవరూ పట్టించుకోవటం లేదని, ఈ భూములే మాకు ఆధారమని, ఈ భూములు పండించుకోకపోతే మాకు బ్రతుకు తెరువు కూడా కష్టమేనని, మాకు పొలాల్లోకి దారి ఇవ్వకపోతే మేము ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే దారి లేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గాని, కలెక్టర్ మరియు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. హలో సార్, నమస్కారం సార్. మేము పొలాలలోకి వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి నాగశెట్టిపల్లి పొలాలు అన్ని ఇవాళ ఉన్నాయి మాకు రైతులకు అందరికి. ఈడ ఒక ఆయన దర్శంత పొలం అయినా ఇవాళ నాగశెట్టి పొలము దర్శంత పొలం సందు ఈడ గ్యాప్ ఉండదు సార్. ఈ గ్యాప్ ఆక్రమించుకొని మమ్మల్ని పనికుండా ట్రాక్టర్లు రోడ్లు ఆక్రమించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. రైతులందరినీ ఒక 30 ఏళ్ళ కుటుంబాల్లో ఉంటారు సార్. ఇవల్ల వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడతాను. ఎన్నిసార్లు సర్వేలు వచ్చి కొలతేసినా కానీ ఆ కొలతేసి వాళ్ళు చెప్పిపోతే మళ్ళీ మాకు ఈడుకుండదని వాళ్ళు కంచె బిగిస్తాను సార్. మేము అడ్డుకోవడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. ఇంకా మేము కొట్టుకొని ఇక్కడ కట్టెలు తీసుకొని కలబడి తలకాయలు పాల్గొట్టుకునే దానికి ఎవరు స్పందించారు సార్ అధికారులు అందరూ. ఎంఆర్ఓకు, ఆర్డీఓ, కలెక్టర్కు అర్జీలు ఇచ్చినాము, ఎంఆర్ఓకు ఇచ్చినాము. వరకు ఎమ్మెల్యే కాడికి 2 సార్లు పోయినాము సార్. ఎవరేమి స్పందించలేదు. ఎమ్మెల్యేనేమో చెప్తాను కానీ అధికారులు స్పందించి ఇక్కడ న్యాయం చేయడం లేదు సార్. మాకు న్యాయం జరిగేట్టుగా చూడాలి సార్. నిన్న జిల్లా సర్వేరు వచ్చి కొలతేసిపోయిండు. ఇక్కడ సరిహద్దులో దర్శంత పొలంలో ఆ రాయి ఉంటుంది, సరిహద్దు రాయి. అక్కడ ఒక చోట ఏమో దర్శంత పొలంలో చూపిస్తాను, ఏడేమో నాగశెట్టిపల్లి అద్దులో చూపి పెడతాను సార్ సరిహద్దు రాయి. మేము అది కాదంటే అయ్యా మాకు తెలిసిన మీకు తెలిసిన అని వాళ్ళు అంటారు. జిల్లా సర్వేరు వచ్చింది సార్. ఇంకా ఇంతకు మించి మేమేం ఇంకా కలబడి కొట్టుకోవాల్సిందే కానీ ఇంకేం చేయడానికి మాకు చేత కాలేదు సార్. అప్పుడు దాకా ఎవరో ఒకరు చచ్చిపోయిన దాకా మీరు న్యాయం చేయలేమంటే ఇంకా మేము కొట్టుకుంటాం సార్. కలబడి ఇబ్బంది ఏం లేదు సార్. వాళ్ళు మేము లేదు అంతవరకు జరగకూడదని మేము వాళ్ళు ఒకరు ఇబ్బంది పెడతా అంటే మేము 20-30 కుటుంబాలలో మేము వల్ల ఇబ్బంది పడతాం సార్. యాదవులు మేము అగ్రకుర వాళ్ళు రెడ్డి గారు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఈడ. నెక్స్ట్ ప్లేస్ కానీ ఇది కాదు సార్. యా నుంచి వచ్చి వాళ్ళు ఈడ ఇబ్బంది పెడతాను మమ్మల్ని. మేము ఎవరికాడ ఎమ్మెల్యే స్పందించకపోతే, కలెక్టర్ స్పందించకపోతే, ఎంఆర్ఓ స్పందించక ఎవరు స్పందించి మాకు న్యాయం చేయాలి సార్. ఇంతమందికి దారి చాలా ఇబ్బంది సార్. పోవాలను రాను డీకెట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ భూమే సార్. గవర్నమెంట్ భూమిలో వాళ్ళు కంచె వేసుకొని ఆక్వై చేసుకొని ఇబ్బంది పెడతాను సార్ మమ్మల్ని. నా పేరు ఆర్ఎల్ఎస్ శివమ్మ. మాకు పైన భూములు ఉన్నాయి. మేము 30 మంది కుటుంబాలకు మాకు భూములు ఉన్నాయి. యువతల రెడ్డి గారు మాకు దోవ ఇవ్వడం లేదు. ఇంతమంది జనం ఉండి కూడా అందరూ ఎవరు మాకు స్పందించడం లేదు. దయచేసి ఒకసారి అందరూ స్పందించి మేము పొలం దారికి పోయేదానికి మాకు ఎవరికి ఆస్కారం లేదు. మేము పోతున్నా కానీ, మేము దోవ చేస్తున్నా కానీ వాళ్ళు దోవ బిగిస్తున్నారు. మాకు ఆస్కారం ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఎమ్మెల్యే గారికి దయచేసి మాకు దోవ ఇవ్వండి. మేము చాలా కుటుంబాలు భూమి మీద ఆధారపడి ఉండము. మేము భూమి పండించుకుంటేనే మేము ఆస్కారం మాకు ఏదైనా కానీ. దయచేసి మాకు ఎంఆర్ఓ కానీ, టీఆర్ఓలు కానీ, ఎంపీఓలు కానీ ప్రతి ఒక్కరికి దయచేసి నమస్కరించి ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి మాకు దోవ ఇవ్వాలని. ట్రాక్టర్లు పోనీకుండా మమ్మల్ని పైరు పెట్టుకోనీకుండా మాకు దోవ ఇవ్వకుండా దోవ ఉన్నా కానీ లేదని చెప్తున్నారు. కంచె వేసిండ్రు, అవతలికి మమ్మల్ని పోనీయడం లేదు సార్. ఈ దోవను పోతే గేట్లు బీగాలు వేసి కంపేసి మమ్మల్ని పోనీకుండా చేస్తున్నారు. మేము ఆధారపడుతుంది. మాకు దోవ లేకపోయా. మేము
పోతే మళ్ళీ మమ్మల్ని లోపల కైలలో పెట్టి బయట బీగాలు వేసిపోతున్నారు. మేము ఎట్లా బతకాలో, మేము ఎట్లా ఉండాలి సార్? ఈ అధికారికి అందరికీ కూడా దయచేసి సార్ మాకు ఇది ఆధారం, ఇది మాకు సార్ మా పిల్లలు మేము ఎట్ట బతకాలి సార్? ఆధారంతోనే బతుకుతున్నాము. ఇంకా ఆత్మహత్య ఒక్కటే సార్ గురి, మాకంటూ ఏ న్యాయం చేయడం లేదు. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఏ న్యాయం చేయడం లేదు. దయచేసి మాకంటూ ఏదో ఒకటి చేసుకోవాలి సార్. మాకుండేది ఈ భూమి ఒక్కటే ఆధారం, మాకు ఎటువంటి భూమి ఆస్కారం లేదు. మేము బతికి ఈ భూమి చేసుకొని బ్రతకాలా. దయచేసి మాకంటూ న్యాయం చేయండి. ఈ కంచి బిగించారు, మేము అవతలికి పోనీకి లేదు. చేసుకునేదానికి లేదు. మేము ఏదన్నా దాటిపోవాలంటే మా ముందు వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు. దయచేసి మాకంటూ న్యాయం చేయండి. న్యాయం చేయండి సార్. మీకు మాకంటూ దోమ ఇవ్వండి సార్, న్యాయం చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.